మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఓటరు ఏదైతే కార్పొరేట్లు కానీ కౌన్సిల్ కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని మేము కన్నా కోరుతున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచిన ఓట్లు అందరూ కూడా మా పార్టీతో గెలిచిన వాళ్ళు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలనుకుంటున్నాం. కాకపోతే అధికార పార్టీ రకరకాల ప్రభావాలు పెట్టి అనేక విధాలుగా వాళ్ళ అంశాలు కేసుల విషయంలో అయితే రకరకాల మనీ విషయంలో అయితే రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. మేము ఒకటే ఇష్టం స్టేట్మెంట్ కూడా అధికారులు కూడా చెప్పినాము, మేము ట్రాన్స్పరెంట్గా మీరు ఎలక్షన్ చేయండి, ఖచ్చితంగా ఉండండి. మేము దాదాపు ఈ జిల్లాలో సంపూర్ణంగా మెజార్టీ ఉంది వైఎస్ఆర్సీపీకి. మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ వేగేంద్ర రెడ్డి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు. అందరూ కూడా ఆయన బలపరుస్తున్నారు, ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఆయన గెలుస్తాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు కూడా, అదేవిధంగా ఆర్ఓస్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మేము నిరంతరం టచ్లో ఉన్నాము. ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ జరిగింది. అవకతవకలు కానీ అధికార పార్టీకి మీరు తొత్తులు ఎవరిస్తే ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా మా ఓటు మా ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ వాళ్ళ ఓటును సక్రమ పద్ధతిలో వినియోగించుకున్నారు. అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితి లేదు. ఈ కోడ్ ఆ కోడ్ అని చెప్పేసి ఓటును భయభ్రాంతి చేసే విధంగా ఎవరు ఇస్తున్నారు, అది మంచి పద్ధతి మనకు కాదు అని చెప్పేసి మేము కూడా ఎలక్షన్ కమిషన్కు ఆర్ఓకి మేము ఎంత టచ్లో ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. నిజానికి జిల్లాలో బలం లేదు. దాదాపు 200 పైగా ఓట్లు వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి కూడా ఆధిక్యత ఉండేది. కానీ ఆధిక్యత అంతా కూడా అనేక ప్రలోభాలకు పెట్టి ఈ మధ్య రకరకాలుగా కూడా వాళ్ళు ఓటర్లకు ప్రలోభ పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో గెలిచారు కాబట్టి మాకు ఆశాభావం ఉంది, ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రశాంతంగా ఓట్లు జరపాలి. తర్వాత అధికారులు కానీ, తర్వాత పోలీసు సిబ్బంది కానీ, మిగతా అందరూ కూడా ఈ ఎన్నికకు సహకరించి సక్రమంగా జరిగేటట్టుగా కూడా అందరూ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ పెడుతూ ఉందంటే నిజంగా ఇది సిగ్గుమాలిన, నీతి మాలిన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాలో దాదాపు 800 పైచిలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటే దాదాపు 500 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 200 మెజార్టీ ఉన్న ఈ జిల్లాలో కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఈ జిల్లాలో స్థానిక సంస్థల అభ్యర్థిని నిలబెట్టి నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూనీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో ఈరోజు నిలబెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు సంపాదించిన అవినీతి డబ్బుతో ఈరోజు ఎంపీటీసీ సభ్యులను ప్రలోభ పెట్టి ఈరోజు మీరు గెలవాలనుకుంటున్నారు. లేదు, వైఎస్ఆర్ జిల్లాలో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అంతా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఈ విజయం, వివేకానంద రెడ్డి గారి విజయం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి శాంతి చేకూరే విధంగా విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఈరోజు న్యాయానికి జరిగే పోటీ ఇది. ఈరోజు ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక ఇది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం జరుగుతుంది.